మిలనపు ఋతువు వచ్చే ఇదిగో ప్రభు మిలనపు ఋతువు వచ్చే మ్రోగింది చూడు సన్నాయి కనువిప్పి చూడు ఈ హాయి పుడమి కూడా మురిసింది ఇదిగో ప్రభు మిలనపు ఋతువు వచ్చే ఇదిగో ప్రభు మిలనపు ఋతువు వచ్చే కిరణాల బాహులు తెరచి ప్రాణాల మధురసం నింపి కిరణాల బాహులు తెరచి ప్రాణాల మధురసం నింపి రండి రండి ఈ గానం రండి రండి ఈ గానం శుభమధుర నిమంత్రణం ఇదిగో ప్రభు మిలనపు ఋతువు వచ్చే ఇదిగో ప్రభు మిలనపు ఋతువు వచ్చే పరివర్తన శుభవేళ ఇది ప్రభుతోని మహామిలన మేళ ఇది పరివర్తన శుభవేళ ఇది ప్రభుతోని మహామిలన మేళ ఇది వరాలతో మనసు నింపుకో వరాలతో మనసు నింపుకో ఈ జీవితం ధన్యం చేసుకో ఇదిగో ప్రభు మిలనపు ఋతువు వచ్చే ఇదిగో ప్రభు మిలనపు ఋతువు వచ్చే మ్రోగింది చూడు సన్నాయి కనువిప్పి చూడు ఈ హాయి పుడమి కూడా మురిసింది ఇదిగో ప్రభు మిలనపు ఋతువు వచ్చే ఇదిగో ప్రభు మిలనపు ఋతువు వచ్చే శాంతి మురళీ డేట్ 24/5/2026 అవ్యక్త మురళి రివైజ్ డేట్ 28/2/2010
దేహ బాణపు నేను నేను అన్న హోలీని కాల్చి పరమాత్మ సాంగత్యమనే రంగు యొక్క హోలీని జరుపుకోండి. ఈరోజు హోలీయెస్ట్ అత్యంత పవిత్రుడైన తండ్రి తమ హోలీ పవిత్రమైన పిల్లలతో హోలీ జరుపుకునేందుకు వచ్చారు. నలువైపులా ఉన్న పిల్లలు దూర దూరాల నుండి స్నేహంలో హృదయంలో ఇముడిపోతూ ఉన్నారు. బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలను మస్తకంలో మెరుస్తూ ఉన్న భాగ్య నక్షత్రాన్ని చూస్తూ ఉన్నారు. ఇంత గొప్ప భాగ్యం పూర్తి కల్పంలో మరెవ్వరికీ ఉండదు. ఈ సంగమయుగపు ప్రాప్తుల ఆధారంతో పిల్లలైన మీరు మాత్రమే ఎంత పవిత్రులుగా అవుతారంటే తద్వారా భవిష్యత్తులో మీరు డబల్ కిరీటదారులుగా అవుతారు. ఆత్మ కూడా పవిత్రము, శరీరం కూడా పవిత్రము. పూర్తి కల్పంలో తిరిగి చూడండి, ఏ ధర్మాత్మ కూడా డబల్ పవిత్రంగా అవ్వలేదు. పిల్లలైన మీరు డబల్ పవిత్రంగా కూడా అవుతారు మరియు డబల్ పవిత్రతకు గుర్తుగా డబల్ కిరీటదారులుగా కూడా అవుతారు. ఈరోజు అందరూ హోలీని జరుపుకుంటారు, కానీ ఈ సమయంలో మీరు డబల్ హోలీగా అనగా పవిత్రంగా అయినందుకు స్మృతి చిహ్నంగానే ఉత్సవ రూపంలో హోలీని జరుపుకుంటారు. మీ ప్రతి అడుగును మీ జీవితం యొక్క మహత్వమును ఉత్సవం రూపంలో జరుపుకుంటారు. మీరు ఈ సంగమ యుగంలో ప్రతిరోజు ప్రతి అడుగు ఉల్లాస ఉత్సాహాలలో ఉంటారు కనుక మీ ఉల్లాస ఉత్సాహాల్లో స్మృతి చిహ్నాన్ని ఈ ఉత్సవ రూపంలో జరుపుకుంటారు. ఉల్లాస ఉత్సాహాలు ఎందుకుంటాయి? ఎందుకంటే మీరు పరమాత్మ సాంగత్యం అనే రంగు యొక్క హోలీని జరుపుకుంటారు కనుక మీ ప్రతి అడుగును ఉత్సవ రూపంలో జరుపుకుంటారు. హోలీలో మొదట కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు. మీరు కూడా సంగమ యుగంలో ఇప్పుడు మీ పాత స్వభావ సంస్కారాలన్నీ యోగ అగ్నిలో కాలుస్తారు. ఎందుకంటే పాత సంస్కారాలను కాల్చకుండా పరమాత్మ సాంగత్యం అనే రంగు అంటుకోదు, పరమాత్మ మిలనము జరగదు. కనుక మీరు యోగ అగ్నిలో సంస్కారాలను కాల్చారు. ఆ తర్వాత పరమాత్మ సాంగత్యం అనే రంగులో రంగింపబడ్డారు. కనుక ఈ రోజుల్లో కాలుస్తారు మరియు రంగులు కూడా వేసుకుంటారు. కానీ వారు మీ ఆధ్యాత్మిక రూపానికి స్థూల రూపాన్ని ఇచ్చేశారు. స్థూలమైన అగ్నిని వెలిగిస్తారు, స్థూలమైన రంగులు వేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు దేహ అభిమానపు వృత్తి ఉంది. మీరు హోలీగా అవుతారు, వారు హోలీని జరుపుకుంటారు. పూర్తి కల్పంలో మరెవ్వరూ ఆధ్యాత్మిక హోలీని జరుపుకోరు, డబల్ పవిత్రంగా అవ్వలేదు. కనుక మీరందరూ ఎవరెక్కడ నుండి వచ్చినా పరమాత్మ సాంగత్యపు హోలీలోకి వచ్చారు, పరమాత్మ సాంగత్యపు హోలీని జరుపుకునేందుకు వచ్చారు. హోలీ అనగా ఏదైతే గడిచిపోయిందో అది గడిచిపోయిందని గతం గతః మీరంటారు కనుక డ్రామా అనుసారం ఏదైతే గడిచిపోయిందో దానిని హోలియా అని అంటారు, అనగా గతం గతః. ఏ విధమైన వ్యర్థ విషయాలను మనస్సులోకి తెచ్చుకోరు, అది గడిచిపోయింది. మీరు ఇటువంటి హోలీని జరుపుకుంటూ ఉంటారు కదా. మీరందరూ హోలీ అనగా పవిత్రంగా అయ్యి పూర్తి పురుషార్థం చేసి పవిత్రతను ధారణ చేశారు కనుక భవిష్యత్తులో మీకు డబల్ పవిత్రతకు గుర్తుగా డబల్ కిరీటాలను చూపిస్తారు. ఈరోజు పిల్లలైన మీరు ప్రతి ఒక్కరూ దేనిని కాల్చేసి వెళతారు? జన్మదినోత్సవం రోజున క్రోధాన్ని జన్మదిన కానుకగా ఇచ్చేయండి అని బాబా ఏదైతే హోంవర్క్ ఇచ్చారో దాని రిజల్ట్ కొంతమంది పిల్లల నుండి ఈరోజు బాబ్దాదా వద్దకు వచ్చింది. అక్కడక్కడ పిల్లలు దీనిపై అటెన్షన్ ఇచ్చారని బాబ్దాదా చూశారు. మీరందరూ కూడా మీ రిజల్ట్ను తీసి
ఉండవచ్చు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు ఎవరైతే రిజల్ట్ తీశారో, ఎవరైతే తమ రిజల్ట్ కంట్రోల్ చేసుకొని ఫలితమును అనుభవం చేశారో వారు చేతులెత్తండి. సఫలతను ప్రాప్తి చేసుకున్నారా? చేతులు పెద్దగా ఎత్తండి. టీచర్లు చేతులెత్తండి. విదేశీయులు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. మంచిది, అభినందనలు. ఈ విషయంలో మీరందరూ స్వయంలో ధైర్యం ఉంచారు మరియు ధైర్యానికి ఫలితం ప్రాప్తించగలదు. అనుభవం చేశారు. మరి ఈ అనుభవాన్ని ఇక ముందు కొరకు కూడా లక్ష్యంగా ఉంచుకొని మాటి మాటికి చెక్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే అది సంభవమేమనని భావిస్తూ ఉన్నారా? సంభవమేనా? ఇక ముందు కూడా ఇలా వీలవుతుందా? చేతులెత్తండి. మంచిది. వీలవుతుందా? టీచర్లకు వీలవుతుందా? పాండవులు వీలవుతుందా? సంభవం అవ్వగలదు అని కాదు, అవ్వాల్సిందే. ఇందుకు చప్పట్లు కొట్టండి. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ రోజులు కాలేదు, కానీ ఇప్పుడు ప్రతి 3 నెలల తర్వాత ఈ రోజు నుండి 3 నెలలు అటెన్షన్ ఉంచి క్రోధం యొక్క టెన్షన్ను సమాప్తం చేయగలరా? బాబా అడుగుతూ ఉన్నారు. చెయ్యగలరా? వారు చేతులెత్తండి. మంచిది. ఏదైతే చాలా మంచిది. శుభవార్త. ఎందుకు? క్రోధానికి కారణమేమిటి? క్రోధానికి బీజం ఏది? మీరు సదా మీ భవిష్య స్వరూపాన్ని ఎదురుగా ఉంచుకోండి. మీ భవిష్య స్వరూపం ఎంతగా అలంకరించబడిన హర్షిత ముఖముగా ఉంది. బాబ్దాదాని చూడండి. అందులోనూ బ్రహ్మాబాబాని ఎదురుగా తెచ్చుకోండి. ఎందుకు? శివబాబా అయితే ఎలాగో నిరాకారులు, కానీ బ్రహ్మబాబా మీ వలె సాకార రూపధారి, మీ వలె బాధ్యతా కిరీటధారి అయినప్పటికీ సదా చిరునవ్వు చెందించే ముఖముతో, హర్షిత ముఖంతో ఉండేవారు. ఎందుకంటే ఈ వికారాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకొని శరీరంలో ఉంటూ కార్యం చేస్తూ మీ ఎదురుగా ఉదాహరణగా ఉండినారు. బ్రహ్మబాబా కంటే మీకు ఎక్కువ బాధ్యత ఉందా? బ్రహ్మబాబాకు గల బాధ్యతల ముందు మీ బాధ్యతలు అసలేమీ కాదు. చివరి వరకు కర్మాతీత వైబ్రేషన్లో ఉంటూ అవ్యక్త పరిస్థాగా అయిపోయారు. ఇప్పుడు బాబ్దాదాకు ఇచ్చేసిన కానుకను వాపస్ అయితే తీసుకోరు కదా. కార్య వ్యవహారాలలోకి వచ్చినప్పుడు అక్కడక్కడ ఇటువంటి పరిస్థితులు వస్తాయి. బాబ్దాదా అర్థం చేసుకుంటారు. మాటలు బిగ్గరగా వచ్చేస్తాయి. మూడు కొంచెం తీక్షణంగా అయిపోతుంది. చాలామంది రిజల్ట్లో కూడా వ్రాశారు. కానీ ఇలాంటి విషయాలు ఎదురుగా వచ్చినప్పుడే కదా విజయులుగా అయ్యే అవకాశం ఉంటుంది. విషయాల పని రావటం, కానీ విషయాలని దాటుకొని విజయులుగా అవ్వటమే మీ జ్ఞానము. మరి ఇష్టమేనా? క్రోధానికి వీడ్కోలు ఇస్తారా? సదా కొరకు ఇస్తారా? లేక 3 నెలలకు మాత్రమే ఇస్తారా? ఎంత సమయం కోసం ధైర్యం ఉంది? సదా కొరకు క్రోధజిత్తులుగా అవ్వటం కష్టమేమీ కాదు, అవ్వాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి. అవ్వాల్సిందే. మంచిది. బాబ్దాదా సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకు? మీ చివరి జన్మలో కూడా మీ మహిమ ఏమని పాడతారు? మీ దేవతా రూపం ఎదురుగా సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు అని మీ మహిమ పాడుతారు. మీరు ఈ విధంగా తయారయ్యే పాత్ర ఇప్పుడు సంగమయుగములోనిదే. బాబ్దాదా మనస్సులో ఒక విశేషమైన ఆశ ఉంది. చెప్పమంటారా? తల ఊపండి. చెప్పమంటారా? బాబ్దాదా ఇప్పటి నుండి పిల్లలకు ప్రతి ఒక్కరిని సదా వికసించిన గులాబీ పుష్పాల వలె చూడాలని కోరుకుంటూ ఉన్నారు. భాగ్యశాలులుగా, హర్షిత ముఖులుగా ఉండాలి. విషయాలు పని రావటం, ఇది కూడా అర్థం చేసుకోండి. విషయాలు వస్తాయి, కానీ మీరు మీ లక్ష్యాన్ని లక్షణాలలోకి తీసుకొని రండి. భయపడకండి. బ్రహ్మకుమారీలు పవిత్రతా పాఠాన్ని చాలా నేర్పిస్తారు అని ఎలాగైతే ఇప్పుడు అంటూ ఉన్నారో
అదేవిధంగా బ్రహ్మకుమారీలు క్రోధముక్తులుగా చేస్తారని ప్రసిద్ధమవ్వాలి. ఎందుకంటే క్రోధం నుండి ముక్తులవ్వాలని అందరూ కోరుకుంటారు. ఒత్తిడి కలుగుతుంది కదా, ఒత్తిడి ఉత్పన్నమవుతుంది కనుక దాని నుండి ముక్తులవ్వాలని అందరూ కోరుకుంటారు. కానీ వారికి విధి గురించి తెలియదు. పవిత్రంగా అవ్వటం అసంభవమని ఇంతకుముందు భావించేవారు. కానీ ఇప్పుడు మీ అందరి అనుభవం యొక్క ఆధారంతో ఇది సంభవమేనని భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు సంవత్సరం క్రోధజిత్తులుగా అవ్వండి, సంభవమే, కష్టమేమీ కాదు అనే అలను వ్యాపకం చేయండి. ఇటువంటి ప్రాక్టికల్ ఉదాహరణ యొక్క అనుభవాన్ని స్టేజ్ పైకి తీసుకొని రండి. చాలామంది పిల్లలు కార్యం చేస్తూ కూడా క్రోధముక్తులుగా అయ్యారని బాబ్దాదా చూశారు. ఇటువంటి ఉదాహరణగా మీ పరివారంలో, బ్రాహ్మణ పరివారంలో తయారయ్యారు. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు? హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా, హోలీలో ఏం చేస్తారు? ఏదైనా కాలుస్తారు కదా. మరి ఈనాటి హోలీలో మీరేం కాలుస్తారు? క్రోధమునైతే చేసేశారు, దీనిని పక్కా చేసుకుంటారు కదా. కానీ బాబ్దాదా ఏం చూశారంటే ఒత్తిడిలోకి రావటానికి కారణం దేహాభిమానం మరియు దేహాభిమానంతో కూడిన నేను అనే మాట. ఒకటేమో నేను ఆత్మను అనుటలో నేను అనేది వస్తుంది. కానీ దేహభావపు నేను అనేది అభిమానంలో కూడా వస్తుంది, అవమానంలో కూడా వస్తుంది. అంతేకాక నిరాశతో కూడిన నేను అనేది కూడా కిందికి దిగజారేస్తుంది. కనుక ఈ రోజులు క్రోధజిత్తులుగా అయ్యే లక్ష్యంలో ముందుకు వెళ్ళేందుకు దేహాభిమానపు నేను అనే దాన్ని యోగ అగ్నిలో కాల్చండి. అనేకమైన నేను అనే వాటిని కాల్చండి. మరియు ఒక్క నేను అనగా నేను ఆత్మను అనే దాన్ని పక్కా చేసుకోండి. ఇక మిగతా నేను అనే వాటిని ఈరోజు యోగ అగ్నిలో కాల్చేసి వెళ్ళండి. అనేకమైన నేను అనేవి ఉన్నాయి కదా, మరి ఈరోజు కాల్చేసి హోలీని జరుపుకుంటారా? ఎందుకంటే క్రోధం కారణంగా చాలా ఒత్తిడి కలుగుతుంది. కనుక ఈ నేను అనే దానిని సమాప్తం చేసేందుకు ఈరోజు మీ లోపల సంకల్పం తీసుకోండి, కాల్చేయాలి. ఎందుకంటే ఇది కూడా బరువే కదా. రైల్లో వెళ్ళండి, విమానంలో వెళ్ళండి, కానీ ఈ బరువును ఇక్కడే కాల్చేసి వెళ్ళండి. కాల్చేయగలరా? పిల్లలు ధైర్యం ఉంచితే తండ్రి సహాయం తోడుగా ఉండనే ఉంటుంది, విజయం కూడా తోడుగా ఉంటుంది. కనుక నేను విజయిగా అవ్వాల్సిందే అని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారు చేతులెత్తండి. అవ్వాల్సిందే, మంచిది. ఈరోజు వచ్చిన విఐపీలు కూడా చేతులెత్తుతూ ఉన్నారు. విఐపీలు లేచి నిలబడండి, చేతులెత్తుతూ ఉన్నారు. చప్పట్లు కొట్టండి. విజయులుగా అవుతారా? చూడండి, ఎవరెవరు విజయులుగా అవుతారో వారికి ఒక్కొక్కరికి మాలను వేస్తూ ఉన్నాము. అభినందనలు, అభినందనలు. ఇప్పుడు వచ్చిన విఐపీలు అందరూ ధైర్యవంతులు కనుక బాబ్దాదా వరదానం ఇస్తున్నారు. ఈ సమయంలో ఈ ఒక్క జన్మ కోసం ఏ కార్యంలోనైనా మీరు విఐపీలుగా అయి ఉండవచ్చు. కానీ బాబ్దాదా ధైర్యశాలి పిల్లలైన మిమ్మల్ని ఇప్పుడు విఐపీలు అని అనరు, పిల్లలు అని అంటారు. బాబ్దాదా ఈ వరదానాన్ని గ్యారెంటీ ఇస్తూ ఉన్నారు. మీరందరూ 21 జన్మలు విఐపీలుగా అవుతారు. అక్కడ ఎలక్షన్లు, సెలక్షన్లు జరగవు. అందుకే కేవలం ఒక్క విషయాన్ని మాత్రం వదలకండి. ఎలాగైతే ఇప్పుడు సంబంధ సంపర్కంలోకి వచ్చారో అలా ఈ బ్రాహ్మణ పరివారం యొక్క కనెక్షన్ని వదలకండి. ఎంత కనెక్షన్ ఉంచుకుంటారో అంతగా రిలేషన్ పక్కా అవుతుంది. అంతేకాక తండ్రి వరదానాన్ని పొందుకుంటారు. మరి సమ్మతమేనా? కనెక్షన్ పెట్టుకోవడం సమ్మతమేనా? చేతులెత్తండి. బాబ్దాదా పుష్పాల మాలను తీసుకొని ముందుకు వేశారు. ఈ మాలను మీరందరూ ధరించండి. కొత్త పిల్లలు లేక రియల్ గోల్డ్ పిల్లలైన మీరందరూ సదా తండ్రికి ఆజ్ఞాకారులే కదా.
అయితే ఈరోజు నేను అనే దాన్ని వెళ్ళండి. మొదటిసారి వచ్చిన వారు లేవండి. మొదటిసారి వచ్చిన పిల్లలకు బాప్దాదా మొదటిసారి వచ్చినందుకు 16 రెట్లు శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. కానీ ఎలాగైతే ఇప్పుడు మొదటిసారి వచ్చారో అలాగే మొదటి డివిజన్లో రావాలి. మొదటి నంబర్ అయితే ఫిక్స్ అయిపోయింది. కానీ మొదటి డివిజన్లో వచ్చే ధైర్యం ఉందా? ధైర్యం ఉన్నవారు చేతులెత్తండి. చూడండి, ఆలోచించి చేతులెత్తండి. మంచిది. మేము లాస్ట్లో వచ్చినా కానీ ఫాస్ట్గా వెళ్తామనే లక్ష్యము ఉంచుకోండి. ఎందుకంటే సమయంపై ఎలాంటి భరోసా లేదు. ఇప్పుడు తీవ్ర పురుషార్థులుగా అయ్యి ఏం చెయ్యాలో అది చేసేయండి. ఎందుకంటే చాలా సమయం పురుషార్థాన్ని మీరందరూ కొంత సమయంలోనే పూర్తి చేయాల్సి వస్తుంది. మరి ధైర్యం ఉందా ధైర్యం? చేతులెత్తండి. చూడండి, మీ ఫోటోను తీస్తూ ఉన్నారు. ఇటువంటి ధైర్యవంతులకు బాప్దాదా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ధైర్యం మీది, సహయోగం తండ్రిది. కానీ ధైర్యాన్ని కోల్పోకండి. మీ భాగ్య నక్షత్రాన్ని సదా మెరిసేలా ఉంచుకోండి. ఎందుకంటే ఈ జన్మలోనే తీవ్ర పురుషార్థం కాదు, తీవ్ర పురుషార్థం అనేక జన్మల భాగ్యాన్ని తయారు చేస్తుంది. కనుక ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకండి. విషయాలు వస్తాయి, కానీ విషయం మహావీర్ కాదు. మీరు సర్వశక్తివంతుని పిల్లలు. మీ ముందు విషయం ఏ పాటిది? విషయం వస్తుంది, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే దానిని వెనుక మీరు మీ అదృష్టాన్ని పోగొట్టుకోకండి. మంచిది, కూర్చోండి. అందరికీ బాప్దాదా స్నేహంతో అభినందనలు ఇస్తూ ఉన్నారు. ఏ విషయానికి? ధైర్యం ఉంచారు. పిల్లలందరూ ధైర్యంతో చేసిన సంకల్పానికి బాప్దాదా సంతోషిస్తున్నారు. మరి హోలీ జరుపుకున్నారా? కాల్చేసే హోలీనైతే జరుపుకున్నారు. మరియు పరమాత్మ సాంగత్యపు రంగం యొక్క హోలీని కూడా జరుపుకున్నారు. కాల్చారు కూడా, జరుపుకున్నారు కూడా. ఇప్పుడు బాప్దాదా పిల్లలందరితో ఒక డ్రిల్ చేయించాలని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నలువైపులా పరిస్థితులు ఉన్నాయి. ఒక చోట ఒక పరిస్థితి, మరొక చోట మరొక పరిస్థితి ఉంది. నలువైపులా ఉన్న ఇటువంటి పరిస్థితుల మధ్యలో మీరు 1 సెకండ్లో ఏకాగ్రం అవ్వగలరా? ఇటువంటి అభ్యాసాన్ని స్వయంలో అనుభవం చేస్తూ ఉన్నారా? ఏదైనా సమయంలో కారణంగా కానీ అకారణంగా ఏదైనా విషయం పట్ల వ్యర్థ సంకల్పాలు, తుఫాన్లు వచ్చినందుకు అలాంటి సమయంలో మీరు మీ మనస్సు, బుద్ధిని ఏకాగ్రం చేయగలరా? ఈ ఏకాగ్రత శక్తి యొక్క డ్రిల్ని సమయానికి చేసి చూశారా? ఒకవేళ అలాంటి సమయంలో 1 సెకండ్లో ఏకాగ్రత శక్తి కార్యంలోకి రాలేదంటే ఇక మున్ముందు ఇటువంటి పరిస్థితులు మాటిమాటికి వస్తాయి. కనుక ఈరోజు బాప్దాదా సెకండ్లో ఫుల్ స్టాప్ అనగా ఏకాగ్రత స్థితి యొక్క అభ్యాసంపై అటెన్షన్ ఇప్పించాలనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రకృతి తన భిన్న భిన్న రంగులను చూపించటం ప్రారంభిస్తుంది. నలువైపులా ఏమేం జరుగుతున్నాయో వాటి గురించి మీ అందరికీ బాగా తెలుసు. మనస్సు, బుద్ధిని భ్రమింపచేసే ఇటువంటి విషయాలు రావాల్సిందే. మరి ఇప్పుడు 1 సెకండ్లో మనస్సు, బుద్ధిని పరంధామంలో స్థితం చేసే అభ్యాసం చేయండి. ఇప్పుడు స్వయాన్ని పరిస్థితి రూపంలో స్థితి చేసుకోండి. ఇప్పుడు బ్రాహ్మణులైన నేను మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉన్నానని ఈ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో స్థితమైపోండి. బాప్దాదా డ్రిల్ చేయించారు. ఇటువంటి అభ్యాసాన్ని రోజంతటిలో ఎప్పుడు సమయం లభించినా పదే పదే మనస్సును ఏకాగ్రం చేసి చూడండి. ఎప్పుడు కావాలో అప్పుడు, ఎక్కడ కావాలో అక్కడ మనస్సును ఏకాగ్రపరచాలి. పురుషార్థం చేసి చూడండి. 1 నిమిషం పట్టినా 1 సెకండ్లో ఫుల్ స్టాప్ పడిపోవాలి. ఎందుకంటే ఇటువంటి అలజడి సమయం ఇప్పుడు తయారవుతుంది. అందువలన మనస్సు కంట్రోల్. మనస్సు నాది, నేను, మనస్సు కాదు, నా మనస్సు. కనుక నాది అన్న దానిపైన నేను ఆత్మకు కంట్రోల్ ఉందా? ఈ డ్రిల్ చాలా అవసరము.
ఎవరైతే వచ్చారో ఒక్కొక్క పుత్రుడికి బాబ్దాదా ప్రియమైన వారే. ఎందుకు ఎలాంటి వారైనా కానీ బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి కోట్లలో కొంతమందిలో ఒక ఆత్మగా చూశారు. భలే పురుషార్థంలో బలహీనంగా ఉన్నప్పటికీ తండ్రికి ప్రియమైన వారు. హృదయపూర్వకంగా నా బాబా అంటారు కనుక తండ్రికి కూడా అతి ప్రియమైన వారు. బాబ్దాదా కేవలం ఒక్క విషయాన్ని మళ్ళీ గుర్తు చెప్పిస్తూ ఉన్నారు. మీ ముఖం సదా హర్షితంగా సంతోషంతో మెరుస్తూ ఉండాల. విషయాలు వెళ్ళిపోనివ్వండి కానీ ఖుషి పోరాదు. సంగమ యుగపు ఖుషి పరమాత్ముడు ఇచ్చిన కానుక. హోలీ అనగా ఏవైనా అటువంటి విషయాలు వచ్చినా మేము హోలీ జరుపుకొని వచ్చాము, విషయం వెళ్ళిపోని కానీ ఖుషి పోరాదు అని గుర్తు చేసుకోండి. ఖుషి అనేది పరమాత్ముడిచ్చిన కానుక, ఖజానా. సంతోషంగా ఉండాలి, సంతోషాన్ని పంచాలి అన్న స్లోగన్ సదా గుర్తుండాలని బాప్దాదా సదా చెప్తూ ఉంటారు. ఎంత పంచుతారో అంత పెరుగుతుంది. హర్షిత ముఖంగా ఉండండి. హర్షిత ముఖం నడుస్తూ తిరుగుతూ. ఈరోజు హోలీ సందర్భంగా ఖుషి అనే దిల్ ఖుష్ మిఠాయిని అందరూ తిన్నారు. సదా తింటూ ఉండండి. దీని ద్వారా ఎలాంటి అనారోగ్యము రాదు. మంచిది. బాబ్దాదా మళ్ళీ స్వపురుషార్థం పట్ల అటెన్షన్ ఇస్తూ ఉన్నారు. పురుషార్థం ద్వారా స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతి రెండింటిపై అటెన్షన్ ఇస్తూ ఉండండి. ముందుకు వెళుతూ ఉండండి, ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. మంచిది. నలువైపులా బాబ్దాదా స్నేహంలో ఇమిడిపోయి స్మృతి మరియు సేవలో ముందుకు వెళ్తూ ఇతరుల్ని కూడా తీసుకొని వెళ్ళేవారు. అమృతవేళ చాలా మంచిగా శక్తిశాలిగా చేసుకునేవారు. మనసా సేవ ద్వారా దయాలు కృపాలుగా ఈ ఆత్మలకు ఎంతో కొంత అంచలి ఇచ్చేవారు. ఈ విధిని ముందుకు తీసుకొని వెళ్తూ ఉండండి. బాబ్దాదా చూస్తూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఉల్లాస ఉత్సాహాలలో ఉంటారు. కానీ ఇప్పుడు ఆనందంగా ఏం చేయాలి? సదా అనే మాటను కలుపుకోండి. అప్పుడప్పుడు అనే మాటను డిక్షనరీ నుండి తొలగించేయండి. నలువైపులా ఉన్న పిల్లలు హోలీ కూడా జరుపుకున్నారు, కాల్చారు కూడా మరియు సాంగత్యం అనే రంగును కూడా అంటించుకున్నారు. గతం గతః అని హోలీని కూడా జరుపుకున్నారు. కనుక బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు సమ్ముఖంలో హృదయంలో చూస్తూ ఉన్నారు. బాబ్దాదా యొక్క పదం రెట్లు ప్రియ స్మృతులు మరియు నమస్తే. ऐसे बनाने वाले बाप दादा को भी याद प्यार गुड మార్నింగ్ और డబల్ నమస్తే. వరదానము. సదా ఆజ్ఞ తిలకాన్ని ధారణ చేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకొనే విధేయమైన ఆజ్ఞాకారి భవ. ఏ పిల్లల మస్తకంపై విధేయమైన ఆజ్ఞాకారి అనే స్మృతి తిలకం దిద్దబడి ఉంటుందో, ఒక్క సంకల్పం కూడా ఆజ్ఞకు విరుద్ధమైనది చెయ్యరో వారే ఫస్ట్ ప్రైజ్ ప్రాప్తిస్తుంది. ఎలాగైతే సీతకు గీత లోపలే ఉండాలని ఆజ్ఞ లభించిందో, అలా ప్రతి అడుగు వేస్తూ ప్రతి సంకల్పము చేస్తూ తండ్రి ఆజ్ఞ అనే గీత లోపల ఉన్నట్లయితే సదా సురక్షితంగా ఉంటారు. ఏ ప్రకారమైన రావణ సంస్కారం దాడి చెయ్యలేదు మరియు సమయం కూడా వ్యర్థమవ్వదు. స్లోగన్. ఎవరి పట్లనైనా ఆకర్షణ ఉంటే ఆ ఆకర్షణ పురుషార్థంలో సోమరిగా తప్పకుండా చేస్తుంది. అవ్యక్త సూచన. సదా అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. సదా ఒక్కరి స్మృతిలో ఉంటూ ఏకరస అవస్థను తయారు చేసుకుంటే 1-1-1లో వచ్చేస్తారు. బయట ఉంటూ కూడా సీ ఫాదర్ ఫాలో ఫాదర్ అనే పాఠాన్ని పక్కా చేసుకోండి. అప్పుడు ఎలాంటి పరిస్థితిలోన హెచ్చు తగ్గులవ్వరు. బ్రహ్మాబాబా ఎదురుగా
ఎన్ని విషయాలు వచ్చినప్పటికీ విషయాలను చూడకండి. ఒక్క తండ్రినే చూశారు, అందుకే నంబర్ 1గా అయ్యారు. కనుక ఫాలో ఫాదర్, తండ్రిని అనుసరించండి. బట్టి కోసం సాధన చేయాల్సిన ఈరోజు పాయింట్. ఇప్పుడు మీ హృదయం అనే వైఖరి యొక్క స్వచ్ఛతను మరింత నొక్కి చెప్పండి. కానీ ప్రాథమిక పునాది ఏమిటంటే మీ సంకల్పాన్ని శుద్ధి చేసుకోవడం, దానినే జ్ఞానం మరియు శక్తికి ప్రతిరూపంగా మార్చడం. అప్పుడు మీ ప్రకంపనల వైఖరి మరియు స్వచ్ఛమైన భావాలు ద్వారా ఇతరుల భ్రమ సులభంగా తొలగిపోతుంది. మీరు ఎందుకు మరియు ఏమిటి అనే వాటిలో చిక్కుకుపోతే మీ భ్రమ కానీ ఇతరుల భ్రమ కానీ తొలగిపోదు. ఓం శాంతి. శివ పరమాత్ముని సాంగత్య రంగులో హోలీ ఆడే నేను నేననే ఈ దేహ భ్రాంతిని మనమందరము భస్మం చేసే శివ పరమాత్ముని పురాతన స్వభావ సంస్కారాలనే యోగాగ్నిలో దహనం చేసే పరమాత్మతో మిలనం అప్పుడే ప్రాప్తించేలే మనకేలే గతానికే బిందువు నుంచే సదా ప్రతి అడుగులో ఉల్లాసంతో ఉత్సాహంతో జీవించేలే ఈ సంగమయుగంలో శివ పరమాత్ముని సాంగత్య రంగులో హోలీ ఆడే శివ పరమాత్ముని వికసించిన గులాబీ పుష్పములా సదా మన హర్షిత ముఖమేలే పరిస్థితులెన్ని ఎదురైనా ధైర్యంతో విజయమే పొందేలే ఈ లక్ష్యాన్ని సదా మనమే ప్రతి క్షణం ఆచరించేలే పవిత్రతయే సంభవమయ్యే క్రోధంతోనూ ముక్తులమయ్యే ఈ సంగమయుగంలో శివ పరమాత్ముని సాంగత్య రంగులో హోలీ ఆడే శివ పరమాత్ముని మహావీరులం మనమేలే అదృష్టవంతులం మనమేలే ధైర్యవంతులకే శివ బాబాయే సహాయం అందించేలే సదా విజయం మన తోడయ్యే సంతోషమే అందరికీ పంచే పురుషార్థంతో
పర